వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చారిత్రాత్మక ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, హోంమంత్రి అనిత. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి, సీఎం చంద్రబాబు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో కూటమి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి, జగన్. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ వివరాలను వెల్లడించిన కమిషనర్. విద్యుత్ ఒప్పందాలపై వి శ్రీనివాసరావు రైతులకు వినియోగదారులకు హానికరం. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారు. జీబీఎస్ వ్యాప్తిపై వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ క్లారిటీ. ఉపమాక వెంకన్న స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చారిత్రాత్మక ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, హోంమంత్రి అనిత. తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. పైకరపట్ట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి అక్కడ టెంపుల్ ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్లి వాళ్ళు వంటల్లో గానీ వాళ్ళు తినే పదార్థాల్లో గానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది. సో అటువంటి టెంపుల్ ని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్ గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టర్మ్ లో మా అందరి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి, తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సీఎం చంద్రబాబు. It is a great honor for me to be here. This is Mahakumbh of Temples 2025 organized by ITCX. One side we are all assembling here. Another side, Mahakumbh Mela is going on in a big way. 55 crore people have taken holy dip in Ganga. This is a unique experience for all of us. First time, this ITCX has had a first convention Kasi. Naturally, they have to come to Tirupati. That's where they came to Tirupati. It is a natural destination for anybody to come to Tirupati. I am very happy. I invite all of you again for this devotional city. 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here,
IT CX 25 focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers but also economic, cultural hubs, and also how to run the temples also they are discussing. Today there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries, not only India. That is the power of temples' future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధికి పునాదులు వేసే విధంగా ఇక్కడ ఒక మంచి నాయకత్వానికి ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా ఈరోజు మీడియా సమావేశంలో కూడా నాతో పాల్గొన్నారు. మరి శాసనసభ్యులు సోదరులు కుటుంబ సభ్యులతో సమానమైన నరేంద్ర గారు, రామాంజనేయులు గారు, మాధవి గారు, అలాగే ఈరోజు రంగరాజు గారు, జయప్రకాష్ గారు, తిరుపతి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇందులో పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్పొరేటర్లు, అలాగే తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారితీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయులు తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి ఏపీలో కూటమి పాలనలో శాంతి భద్రతను పూర్తిగా దిగజారాయని జగన్ ఆరోపించారు. వంశీ అరెస్ట్ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ చెప్పారు. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం. పిడుగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ల వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో 49 సీట్లకు
48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా, కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్ పోన్మెంట్లు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ వివరాలను కమిషనర్ శంకబ్రాత్ర బాగ్జీ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళ వివరాలు వెల్లడించారు సిపి శంకబ్రత బాగ్జీ. సిపి శంకబ్రత బాగ్జీ కామెంట్స్. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయి. వాటిలో 66 కేసులను ఛేదించాం. ఈ 66 కేసులలో 74 నిందితులను అరెస్ట్ చేశాం. నిందితుల నుంచి 47 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నాం. జనవరి నెలలో 45 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుంది. కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పోలీస్ సిబ్బందికి అభినందనలు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశాం. క్రికెట్ బెట్టింగ్లో మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలి. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచాము. క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరూ నష్టపోకూడదు. భద్రత. ఈరోజు బీచ్ రోడ్లో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించాం. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్పెషల్ టీం అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము, ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది. కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు, సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది. వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. 7 ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది.
విద్యుత్ ఒప్పందాలపై వి శ్రీనివాసరావు రైతులకు వినియోగదారులకు హానికరం. పెంటగాన్ అగ్రిమెంట్ వివరాల వెల్లడి. కోట్లలో ఆదాయం, వేలల్లో విదిలింపు. ఎకరాకు నెలకు 30,000 ఇవ్వాలని డిమాండ్. రెండు మన రాష్ట్రానికి సంబంధించి ముందు నుంచి కూడా మనం కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకోండి. రాయలసీమలో ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడపలో ఉంటే దాన్ని ఇప్పుడు అమరావతిలోకి మారుస్తామంటా ఉన్నారు. దానిపైన మీరు స్పందించరు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి చెప్పాను, నేను కూడా కనుక్కుంటాను అది ఏమన్నా మెర్జర్లు ఏమైనా చేస్తున్నారా అని అన్నారు. కానీ ఏమీ ఆగడంలే. ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ని అమరావతి తీసుకొని పోతున్నారు. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు. కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం. నిన్న మన శోభనాథేశ్వరరావు గారు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని. నువ్వు కర్నూలులో ఏర్పాటు చేయొచ్చు కదా, మీకు వచ్చే నష్టం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లలు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్నీ అమరావతిలోనే పెట్టుకొని అన్నీ అక్కడే ఉంటున్నా. అమరావతిలో హైకోర్టు ఉంది కదా, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బగంట ఏమైనా పోతుందా? ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం చేస్తే దానిపైన కూడా పిల్లు దాఖలు చేసి దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే అంత రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావనకు కొంతమంది ఇవాళ దానికి కూడా చిల్లులు పొడుస్తూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నా, ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి 24వ తేదీ నుండి. ఈ బడ్జెట్లో కూడా నేను కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా సాగునీటి రంగానికి 10% నిధులు కేటాయించాలి. టోటల్ బడ్జెట్. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగ అభివృద్ధి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారని, పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని బీసీ సంక్షేమ చేనేత జౌళ్ల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చేసిన వస్త్రాలని మార్కెటింగ్ సదుపాయం కూడా మేము బైబ్యాక్ కూడా చేస్తూ వాళ్లకు 365 రోజులు పని కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి మా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఓడిఓపి కింద 35 హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి ఆర్టిజన్స్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. అని ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రాంతం అనే విషయాన్ని కూడా ఇన్వెస్టర్స్ తెలియజేస్తాం. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఇన్వెస్టర్స్ ఇంకోటి హ్యాపీగా చెప్పడం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండెడ్, పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము మరికొంతమంది ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొస్తాం. మరి మేము కలిసిన ఇన్వెస్టర్స్ కూడా అందరినీ ముఖ్యమంత్రి గారిని కలిపి మరి ఫర్దర్గా ఏం చేయాలో ఏమన్నది కూడా ఆలోచిస్తూ వేరే వాళ్ళని కూడా ఒక కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టబోతున్నాం. మరి ఇన్వెస్టర్స్ దయచేసి మరికొంత ఇన్వెస్టర్స్కి కూడా మేము అందరం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక పక్క ముఖ్యమంత్రి గారి విజనరీతో మన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలై, విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు, అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పల్లె పండుగ కావచ్చు, ప్యాచ్ హోల్స్, ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూసాం. ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పూర్తి అయిపోయినాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ఆంధ్రప్రదేశ్లో మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఇవన్నీ చూస్తూ అన్ని సెక్టార్స్ ఈరోజు మరికొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మరి నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, గాంధీ గారు ఏదైతే ఖాదీ ఫర్ నేషన్, మరి నరేంద్ర మోడీ గారు ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ అని చెప్పటం నిజంగా చాలా ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా మేము అది ఆంధ్రప్రదేశ్లోనే ఖాదీ ఈజ్ ఏ ఫ్యాషన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు పరుస్తాం. అదేవిధంగా అప్సైక్లింగ్ సిస్టమ్ కూడా, ఎందుకంటే అది 400 కోట్ల దాకా టర్నోవర్ చేయొచ్చు అనేది కూడా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే సైక్లింగ్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తామని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్. ఇన్వెస్టర్స్ మా టెక్స్టైల్స్ పాలసీ. ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆదివారం ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ వ్యాధి కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. దీంతో జీబీఎస్ వ్యాధి తీవ్రతపై జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయమై తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వారు కోరడం జరిగింది. మనం 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్, మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అంటే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1,00,000 జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతూ ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న 1 వచ్చింది, గతంలో 1 శ్రీకాకుళం సంబంధించి 1 వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా